శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, గత కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక దినము చూడటానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చి ఉన్నాడు. ప్రియులరా, మరి ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ప్రభువును నాతో మాట్లాడు, నా జీవితం ఏంటి, అసలు నా జీవితం ఎలాగవుతుంది, నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, అసలు నా గమ్యం ఏంటి, నా జీవితం ఎట్లాగా, ఏ విషయంలో కూడా నేను మరి రేజ్ అవ్వలేదు, అభివృద్ధి పొందలేదు అనే వేదనతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం ద్వారా ప్రభు నేను దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము ఐజయా చాప్టర్ 54 వర్స్ 3. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి మీకు బయలుపరుస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీవు కుడివైపునకు వ్యాపించదవు, ఎడమ వైపునకు వ్యాపించదవు. ఇంతవరకు ఎక్కడికి నా జీవితం వ్యాపించలేదు అంటే, వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే ఏ విషయమైనా సరే, అంటే సంతాన పరంగా నేను ఏ విషయంలో ఎదగదల నాకు లేదు, ఎక్కడే వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది, నేనంటూ ఏం సంపాదించలేకపోయాను, నా వ్యాపారం అలాగైపోయింది, నా హెల్త్ కూడా డౌన్ అయిపోతుంది, అంతా కూడా నాకు ఉన్న చోటనే లాస్ అయిపోతూ ఉన్నాను, నా కుటుంబంలో అభివృద్ధి అనేది లేదు, నా పరిచర్యలో అభివృద్ధి లేదు, నేను ఏ రీతిగా కూడా అందరికీ ఆశీర్వాదకరంగా లేను అని అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు కుడివైపుకి వ్యాప్తి చెందుతారు, నీ సరిహద్దు విశాలపరచబడుతుంది, దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేయుచున్నాడు, నిన్ను ఆత్మల సంపాదన విషయంలో నిన్ను బహుగా అభివృద్ధి పొందించేలాగా కుడివైపుకి వ్యాప్తి చెందుతావు. ఏ ప్రదేశంలో ఉండి వేదన చెందుతున్నావో, ఏ ప్రదేశంలో ఉండి మనసు కలతగా ఉందో, అదే ఆ స్థలము నుండి, ఆ ప్రదేశము నుండి నీవు ఎదుగుదల అనేది కుడివైపుకి ప్రారంభమవుతుంది. ప్రియ సహోదరులరా, ఇంతకాలం నేను ఏది చేసినా ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నావు కదా, కుడివైపుకి వ్యాప్తి చెందుతావు. నువ్వు నమ్మితే మోమారు ఆమెన్ ఆమెన్ అని చెప్పండి. కుడివైపుకి వ్యాప్తి చెందుతావు. రెండవది అద్భుతమైన మాట ఏంటంటే, ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు. కుడివైపుకి వ్యాప్తి చెందుతావు, ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు. అంటే ఇక మీదట ముందుకి కొనసాగుతావు. మాటల్లో, సలహాలు ఇవ్వటంలో, చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, అన్ని విషయాల్లో ఆ ప్రమోషన్ అనేది నువ్వు చూస్తావు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితము ఈరోజు ఉన్నట్టుగా ఉండదు, బలమైన ఆశీర్వాదం నీ మీద ఉంది. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని దృష్టించాడు, మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన. అందుకనే నిన్ను వ్యాపింప చేయాలి. తగిన తలాంతులు నీకున్నాయి, నీకు దైవాశీర్వాదం ఉంటే వ్యాప్తి చెందుతావు. ఈరోజు నుండి నువ్వు నమ్మగలిగితే ఈ ఆశీర్వాదాన్ని నీ కన్నులతో నువ్వు చూస్తావు, నువ్వు అనుభవిస్తావు, ఎక్స్పీరియన్స్ చేస్తావు. కుడివైపుకి వ్యాప్తి చెందుతావు, ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు. అన్ని విషయాల్లో ఇది కాదనేది లేదు. అన్ని విషయాల్లో 100% నీవు కుడివైపుకి వ్యాప్తి చెందుతావు, ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు.
ఆరోగ్య విషయంలో మంచి ఆరోగ్యము కలిగి దీవెనకరముగా ప్రయాణాలు కొనసాగిస్తావు. దీవెనకరముగా అనేక కార్యక్రమాల్లో పాలు పొందుతావు. దేవుని సాక్షిగా నిలబడతావు. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, ఆత్మీయంగా అన్ని రకాలుగా కుడివైపుకి ఎడమ వైపుకి నిన్ను వ్యాపింప చేస్తున్నాడు. దేవుడు మనల్ని వ్యాపింప చేయకపోతే, దేవుడు మనల్ని అభివృద్ధి పరచకపోతే మనం ఎంత కష్టపడినా, ఎన్ని తలాంతులుండి జ్ఞానంగా ప్రణాళికలు చేసినా ఎక్కడే ఉంటాయి. ఎదుగుదల ఉండదు, వెళ్ళదు. పాడి పంటల అభివృద్ధి, ఆరోగ్యపరంగా అభివృద్ధి, ఆత్మల పట్ల అభివృద్ధి, సంఘ పరిచర్యల అభివృద్ధి, కుటుంబ పరంగా అభివృద్ధి, సంతాన భాగ్యముల అభివృద్ధి, అన్ని విషయాల్లో కుడివైపుకి ఎడమ వైపుకి వ్యాప్తి చెందుతావు. భయపడద్దు. దేవుడు నీ స్థానంలో ఉన్నాడు. దేవుడు నువ్వెక్కడ సంచరిస్తున్నావో అక్కడ నీ కుటుంబం చుట్టూ దేవుని మహిమ ఆవరించి ఉంది. భయపడకు. పరిశుద్ధాత్ముడు నీ ప్రార్థన అంగీకరించి ఈ గొప్ప జవాబు అనుగ్రహించారు. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమెన్. నా పేరు తేజశ్రీ, నా భర్త పేరు రమేష్, మాది దువ్వ. నాకు పెళ్ళైన 2 సంవత్సరాల వరకు గర్భఫలం లేదండి. చాలా హాస్పిటల్ తిరిగాను, అయినా ఫలితం లేదు. అప్పుడు మా అత్తమ్మ, మా తోడుకోళ్ళు అదే ప్రార్థనా శక్తి కలితే ప్రార్థన చేయించుకుంటే ఫలితం ఉంటుందని చెప్పారు. అప్పుడు వచ్చానండి, ఆగస్టులో వచ్చాను. వచ్చిన నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అవుతుమే ఒక అద్భుతం అంటే ఇంకో అద్భుతం ఏంటంటే నా దేవుడు నా విషయంలో గొప్ప కార్యం చేశాడు. 2 కవల పిల్లల్ని ఇచ్చాడండి. 2 మగపిల్లలే. అసలు మా కుటుంబంలో ఎవ్వరికీ కవల పిల్లలు లేరు. దేవుడు నా పట్ల చాలా అద్భుతమైన కార్యం చేశాడండి. అది ఇస్సాగా చేత పేర్లు పెట్టించాలని వచ్చాము. పెట్టారండి. పెద్దబావ పేరు దీవెన్ కుమార్, చిన్నబావ పేరు శరత్ కుమార్ అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అయిందండి. 4 సంవత్సరాల్లో చాలా హాస్పిటల్ తిరిగామండి. హాస్పిటల్కి తిరిగాము కానీ ఎక్కడ పని అవ్వలేదండి. నీటి బుడగలకి ఆపరేషన్ కూడా చేయించుకున్నామండి. ఇక్కడ చాలామంది చెప్పారండి ఇక్కడికి వస్తే పిల్లలు పుడుతున్నారు అనేసి. 7 వారాలు వచ్చామండి. 8వ వారంలో నీళ్ళు వేసుకున్నానండి. ఈ బాబు పుట్టాడండి. ఇప్పుడు 8వ నెల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు జ్యోతి, మాది హనుమాన్ జంక్షన్. నాకు పెళ్ళి 14 సంవత్సరాలు. ఫస్ట్ పాప తర్వాత మళ్ళీ పిల్లలు లేడు. నాకు పాపకు 14 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి కానీ నాకు పిల్లలు లేడు. మా ఆయన తాగేసేసి నీకు ఒక పిల్లేను, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు గొడ్డుపోయావు, నువ్వు ఒక పిల్లతోనే ఉంటావు, అది ఇది అని అంటూ ఉండేవాడు. నాకు తెలీదు. జంక్షన్ నుంచి అన్నయ్యోళ్ళు వెళ్తూ ఉండేవాడు అంటే ఇస్సాకయ్య గారి దగ్గరికి. నాకు తెలీదు. అన్నయ్యోళ్ళు నాకు చెప్పాడు. చెప్తే నేను 1 నెల వెళ్ళాను. వెళ్తే 2వ నెలలోనే నాకు కన్సీవ్ అయ్యా. నేను 3వ నెలలో నాకు తెలిసింది. 3వ నెలలో అబార్షన్ కూడా జరిగింది.
నేను అయినా ఇసాకాయ కూడా ప్రార్థన వదిలిపెట్టలేదు. ఇంతమంది సాక్ష్యం చెప్తున్నాడు కదా, నా జీవితంలో కూడా కాడి నుంచి అడిగిద్ది. పాపకు 14 సంవత్సరాల తర్వాత నేను కంచి వేయాలి, నీ దగ్గరికి వచ్చిన తర్వాత అది అబార్షన్ అయిపోయింది. మళ్ళీ నువ్వు ఇస్తావని నమ్మకంతో వచ్చాను. మొదటగా నీ పని చేస్తే తర్వాత మీ పని చేస్తారా అని అయ్యగాడి వాక్యం ద్వారా చెప్తా ఉండేవాడు టీవీలో. అలాగే నేను మొదటగా స్పాన్సర్ చేసుకున్న 7 నెలలకి నేను కన్సీవ్ అయ్యాను. పాప కడుపులో పడింది, నార్మల్ డెలివరీ అయ్యింది. నార్మల్ డెలివరీ అయిన తర్వాత కొన్నాళ్ళు పాపకు బాగోలేదు, నిమ్మన్నాడు, అది ఇన్ఫెక్ట్ చేడింది రక్తంలో అన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను. నాకైతే ఎవరూ లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, నేను నీ మీద ఆధారపడి ఉన్నాను. మరి నాకు 14 సంవత్సరాల తర్వాత ఇస్సాకాయ గారు ప్రార్థన ద్వారా కలిగింది ఆ బిడ్డ. ఇస్సాకాయ గారు ప్రార్థన పెట్టుకున్నాను, నువ్వు నీ బిడ్డలు బాగోలేదని నువ్వు చిందిస్తున్నావా, నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు బాధపడుతున్నావా అని ఇస్సాకాయ గారు టీవీలోంచి చెప్పడం జరిగింది. నేను అన్నాను, అవునయ్యా నా బిడ్డ బాగోలేదు, పెద్ద హాస్పిటల్ ఏమన్నాడు, నాకైతే రూపాయి లేదయ్యా, నా దగ్గర నన్ను ఆదరించేవాళ్ళు ఆదుకునేవాళ్ళు లేడు, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. నువ్వు భయపడొద్దు, నువ్వు చింతించొద్దు, ఏడవద్దు అని ఒక్కటే చూస్తూ ఉన్నాడు నాకు. నేను ఇంకా దేవుడి మీద ఆధారపడి ఉన్నాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఆ రిపోర్ట్లు చూపించాను. ఎన్ఆర్ హాస్పిటల్ ఏమన్నా ఆమె ఏ నిమ్ము లేదమ్మా, మొత్తం నార్మల్గా వచ్చేసిన రిపోర్ట్లు కూడా ఏమీ లేదు, పిల్ల బాగుంది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తన పేరు సుభాష్ని, గాజుల రామారం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చింది. తనకి వివాహం జరిగి 5 సంవత్సరాలు అయింది. అయినా తను గర్భఫలం పొందుకోలేదు. థైరాయిడ్ ప్రాబ్లం ఉందని, ఇంకా బరువు తగ్గాలని, ఇలా అనేకమైన కారణాలు చెప్తూ ఉండేవారు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నా కూడా ఎటువంటి ఫలితం లేనప్పుడు వారి భర్త, అంటే వారి ఆడపడుచు, వారి భర్త అక్క, వారు ఒంగోలులో తైలాభిషేకానికి వెళ్తున్న దాన్ని బట్టి ఇక్కడ సికింద్రాబాద్లో ప్రార్థన జరుగుతుంది, అక్కడికి వెళ్ళి దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోమని వారు చెప్పినప్పుడు వారు ఇక్కడ వచ్చారు, ఆరాధనకు వచ్చారు. 3 వారాలు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత 4వ వారానికి తను కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెని ఇచ్చారని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 5 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు దైవజనులు ప్రార్థన చేయడం ద్వారా అని తను చెప్తోంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వీరు ప్రవీణ్, పూజిత మిర్యాలగూడ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి వివాహం అయిన తర్వాత సంవత్సరానికి ఇంకా తనకి గర్భఫలం అందడం లేదని వారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు తనకి గర్భసంచి మీద నీటి బుడుగులు ఉన్నాయి, అలానే థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది అని డాక్టర్స్ చెప్పారు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా వారు ఫలితం చూడలేదు. తర్వాత ప్రవీణ్ వారి తండ్రి గారు విజయవాడ తైలాభిషేకానికి వాళ్ళు వెళ్తారు. అప్పుడు వారు చెప్పడం జరిగింది, ఇలా ప్రాబ్లం ఉందని చెప్తే, ఇలా సికింద్రాబాద్లో ఆరాధన జరుగుద్ది, ప్రార్థన శక్తి ఆరాధన, ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారికి చెప్పి, మీరు అక్కడికి వెళ్ళి దైవజనులతో ప్రార్థన చేయించుకోండి అని వారిని పంపించడం జరిగింది. పంపించినప్పుడు వారు ఇక్కడికి వచ్చారు. వచ్చి
వస్తూ ఉన్నారు, కానీ 6 వారాలు వచ్చారు, కానీ వారికి నమ్మకం లేదు, మేము నమ్మలేదు. 6 వారాలు వచ్చాము కానీ ఇలా వస్తుందని నమ్మకం లేదు, నమ్మకుండానే వచ్చాము. 7వ వారం వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని వెళ్ళిన వెంటనే తన భార్య కన్సీవ్ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమార్తె కావాలని వారి దైవజనులతో ప్రార్థన చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా దేవుడు వారు కోరుకున్న విధంగా దైవజనులు ప్రార్థన చేసిన రీతిగా వారికి కుమార్తె పుట్టిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే ప్రవీణ్ కూడా రీసెంట్గా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దేవుడు ఆ బలహీనత నుంచి తన్ని స్వస్థపరిచారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు రాధా అండి. మా ఆయన పేరు రాజు అండి. మా ఊరు అనంతపల్లి అండి, నల్లజర్ల మండలం అండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏమంటే, నా పెళ్ళైన 6 సంవత్సరాలకు గర్భఫలం వచ్చిందండి. పాపకు 6వ నెలలో జ్ఞానమొర్రు ఉందని తీయించేసుకున్నామండి. తర్వాత ఇస్సాపాష గారు ప్రార్థనకు వచ్చాక జూన్ నెల నుంచి వస్తున్నామండి. వచ్చిన 2 నెలలకే కన్సీవ్ అయ్యానండి. ఇస్సాపాష గారు నాకు ఒకసారి కల్లో దర్శనం ఇచ్చారండి. దేవుడిని అకౌంట్ తెరిచేస్తాడు, వెళ్ళి సాక్ష్యం చెప్పుకో అన్నారండి. నేనేమో ఇప్పుడు 4వ నెల అండి, 5వ నెలలో అవయవాలు స్కానింగ్ అయ్యా చెప్పుకుంటానని చెప్పానండి. అదేవిధంగా స్కానింగ్ అప్పుడు అంతా మంచిగానే జరిగిందండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది రేలింగ్ అండి. నాకు ముందు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిల తర్వాత అండి అందరూ చేంజ్ చేసుకో, ఎందుకు అమ్మాయిలు పుట్టారు కదా, ఎందుకు ఉంచుకున్నామని అందరూ అన్నారండి. కానీ నేను మా అమ్మగారు మా అమ్మమ్మగారు కూడా ధైర్యంగా ఉంచామండి, దేవుడు ఇస్తాడన్న ఆశతోటండి. మా చిన్న బాబుకి 6వ సంవత్సరం వచ్చిందండి. వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర ఒక ఆవిడ అన్నారండి, ఇలాగ ఇసాకయ్య గారి దగ్గరికి ప్రార్థన చేయించుకుంటే మగపిల్లడు పుడతారని చెప్పారండి. నేను 3 నెలలు కంటిన్యూగా వచ్చి 4వ నెల వచ్చేసరికి ఆయన నన్ను వెనక్కి పిలిచి, అమ్మ నువ్వు మళ్ళీ వచ్చే నెల గర్భంతో వస్తావు ఖచ్చితంగా అని చెప్పారండి. అలాగే నేను వచ్చే నెలకి గర్భంతోనే ఇక్కడికి వచ్చానండి. అలాగే 7 నెలలు కూడా మానకుండా రావాలని, ఆ గర్భంతో మానకుండా నేను వచ్చానండి. ప్రతి నెల కూడా ఆయన నాతో మాట్లాడారండి. 9 నెలలు కూడా ఆ గర్భంతో నేను రాకుండా దేవుడు ఎక్కడ ఆపలేదండి. నన్ను క్షేమంగా 9 నెలలు నేను వచ్చానండి. దేవుడు నాకు చక్కని కుమారుణ్ణి ఇచ్చారండి. అందరూ కూడా ఎందుకు ఉంచుకున్నావు, నువ్వు ఇంత ధైర్యంగా ఉంచేసుకున్నావంటే 2 అమ్మాయిల తర్వాత నీకు మళ్ళీ అమ్మాయి పుడితే నువ్వేం చేస్తావు, నీకు ఖచ్చితంగా అమ్మాయి పుడుతుందని చాలామంది చాలా రకాలుగా బాధ పెట్టారండి నన్ను. కానీ నేనైనా ధైర్యం కోల్పోలేదండి. దేవుడు నాకు ఉన్నాడు, ఖచ్చితంగా ఇస్తాడన్న విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకునేదాన్నండి. అలాగే కూడా నాకు దేవుడు చక్కని కుమారుణ్ణి ఇచ్చారండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. తన పేరు క్రీస్తు కుమారి. ఇప్పటి నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకి గతంలో నడుము నొప్పి ఎక్కువగా వస్తూ ఉండేది. తను పని చేసుకుని తన పిల్లల్ని పెంచుకోవాల్సిన స్థితి. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే వెన్నెపూస అరిగిపోయింది. మీరు ఎక్కువ పని చేయకూడదు, రెస్ట్లో ఉండాలని డాక్టర్స్ చెప్పారు. అప్పుడు తను పని చేయకపోతే ఇంట్లో గడవదు, ఏం చేయాలని బాధపడుతుండగా వారి ఊరి నుంచి చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తూను వారు చెప్పారు, ఇలా దైవజనులతో ప్రార్థన చేయించుకో, దేవుడు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనునికి వారి సమస్య చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా తనని స్వస్థపరిచారు. అప్పటి నుంచి మళ్ళీ నడుము నొప్పి అనే సమస్య తనకి లేదని వారు చెప్తున్నారు. అలానే గత నెలలో కూడా తన కంట్లో తెల్లగుడ్డులా వచ్చి కన్ను కనపడకుండా అయిపోయినప్పుడు దేవుడు ఆ విషయంలో కూడా వారికి ఆరోగ్యం ఇచ్చి స్వస్థతనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. నా పేరు ప్రియాంక అండి. మా ఊరి పేరు కోరమెల్లి అండి. నేను ఎప్పటి నుంచో ప్రార్థనా శక్తికి వస్తున్నానండి మగబిడ్డ కోసం. అయ్యగారిని అడిగానండి, అయ్యగారండి నాకు మగబిడ్డ పుట్టాలని ప్రార్థన చేయండి అయ్యగారండి అని చెప్పానండి. నీకు కంపల్సరిగా మగపిల్లడు పుడతాడు వెళ్ళని ఫ్రూట్స్ ఇచ్చేవారండి. మగబిడ్డ పుట్టాడండి. అయ్యగారి దగ్గర తీసుకొచ్చానండి. అన్నం ముట్టించాలని కోరుకుంటున్నానండి. పేరు కూడా అయ్యగారి చేత పెట్టిద్దాం అనుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్ క్వారీ మార్కెట్ రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం ఎన్ఎఫ్సిఎల్ రోడ్ ఆర్టీఓ ఆఫీస్ పక్కన ఆర్ఆర్ నగర్ కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్ రావులపాలెం. ప్రైజ్ ది లార్డ్. నా పేరు శైలు, మాది కోపల్లె. నాకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది. గర్భఫలం కోసం నేను ప్రార్థనా శక్తికి 1 ఇయర్ దాకా అటెండ్ అయ్యాను. ఎవ్రీ మంత్ అయ్యగారు వాక్యం వినేదాన్ని. ఆయన ఇచ్చిన ఫలం తీసుకొని ఇక్కడే కన్నీటితో ప్రార్థన చేసేదాన్ని గర్భఫలం కోసం. నాకు డాక్టర్స్ రిపోర్ట్స్ ఏమో ఈ అమ్మాయి గర్భసంచిలో కంతుంది, ప్రెగ్నెన్సీ రావడం కష్టం, ఒకళ్ళ బేబీ ఉన్నా సరే మూమెంట్స్ అనేవి ఉండవు అని నన్ను డాక్టర్లు చాలా భయపడ్డారు. కానీ నేను నిరుత్సాహపడలేదు. అలాగే నేను ప్రార్థనా శక్తి ద్వారా ఎన్నో సాక్ష్యాలు చూసాను నేను. అలాగే నాకు 1.5 ఇయర్లో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయితే నాకు 4వ నెలలో అబార్షన్ జరిగింది. అయినా నిరుత్సాహపడలేదు. నేను వాక్యం దగ్గరకు వస్తే అయ్యగారు కీడు వెనకాల మేలు చేయి దేవుడు ఇక్కడ ఉన్నాడు, నీ కన్నిటిని నాట్యంగా మార్చేవాడు నా దేవుడు ఆయన చెప్పారు. ఆ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడి గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానమని నేను బలంగా నమ్మి విశ్వసించి నేను ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేశాను. నేను 1 మంత్లోనే నేను కన్సీవ్ అయ్యాను. చాలా హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోని రీతిగా. నాకు హెల్తీ బేబీ కూడా పుట్టింది, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా. దేవుడు నా విషయంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. నేను అబార్షన్ అయిందని ఎంతగానో బాధపడ్డాను. నాకు అన్నిటి నిజంగా దేవుడు నాట్యంగా మార్చి సంతోషంగా జీవితం దయచేశాడు. ఈ చిన్న బిడ్డ నాకు దేవుడు ఇచ్చిన బహుమానం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా ఊరు సీతారాంపురం అండి. నా పేరు మేరీ అండి. నా భర్త పేరు కృపాసాగర్ అండి. నాకు పెళ్ళై 3 సంవత్సరాల దాకా పిల్లలు లేరండి. చాలా హాస్పిటల్లో తిరిగి మందులు వాడానండి. ఆపరేషన్ కూడా పడుతుంది అన్నారండి. ఆపరేషన్ కూడా పడుతుందంటే నేను ప్రార్థనకు వచ్చానండి. ఆపరేషన్ లేకుండానే ముందు పాప పుట్టిందండి. పాప పుట్టాక మళ్ళీ నాకు బాబు కావాలా, ఇస్తాక అయ్యగారండి అయ్యగారి దగ్గరకు వచ్చానండి. అయ్యగారు అట్టుపండు ఇచ్చి, ఇదిగో నీ కుమారుడు నీకు బాబే పుడతాడు వెళ్ళన్నారండి. అప్పుడు ఆ నెలలోనే డిసెంబర్ నెలలో ఇదే నెలలో నేను కన్సీవ్ అయ్యానండి. ఇదిగో తండ్రినైనా ప్రభువా, నాకు ఇదిగో నా కుమారుని ఇచ్చావు, నా కుమారుని ఇచ్చుకుని సన్నిధిలోకి వచ్చి సాక్ష్యం ధైర్యంగా చెప్పుకుంటానని నేను ప్రార్థన చేసుకున్నానండి. నా కుమారుడు పుట్టిన కాడ నుంచి బలహీనతగా హాస్పిటల్లోనే ఉన్నాడండి. నా కుమారుడికి ఇన్ఫెక్షన్ వచ్చిందండి. స్వస్థత కలిగితే నీ సన్నిధిలో సాక్షిగా నిలబడతాను అనుకున్నానండి. నా కుమారుడికి స్వస్థత కలిగిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్ సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్ వట్లూరు ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.